తాడిపత్రిలో జేసీ అన్నట్టుగానే ఎవరో ఒకరు ఉన్నారంటూ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కామెంట్ చేశారు. నార్పల మండలంలో ప్రసిద్ధి చెందిన దుర్గం కొండపైకి ఆయన ట్రెక్కింగ్ చేశారు. ప్రతి వారం ఒక్కో కొండపైకి ట్రెక్కింగ్కు వెళ్తూ అక్కడి చారిత్రాత్మక కట్టడాలను పరిశీలించడం చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఇవాళ నార్పల సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు యువతతో కలిసి ట్రెక్కింగ్కు వెళ్లారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత మహానందరెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ మన దేశంలో చారిత్రాత్మక కట్టడాలకు మొఘల్ చక్రవర్తులు చేసిన డ్యామేజ్ కంటే మనవాళ్లే ఎక్కువగా గుప్త నిధులంటూ చేశారన్నారు. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మరోవైపు డిఎస్సీలో అక్రమాలు జరిగాయనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నా ఇంకా ఎదురుదాడి చేయటం సరైంది కాదన్నారు. పైగా డిఎస్సీలో ఉద్యోగాలు సాధించిన వారందరినీ రెచ్చగొట్టి ర్యాలీలు చేస్తూ ఉన్నారని, ఇది టీడీపీకి మొదటి నుంచి అలవాటుగా మారిందన్నారు. నారా లోకేష్ తన శాఖలు చూసుకోకుండా పవన్ కళ్యాణ్ తన అందం గురించి పొగుడుకోవడంలో బిజీగా ఉన్నారన్నారు. ప్రశ్న అడుగుతారా? చెప్పాలా? ఎవరి వీక్ మేము మౌంటైన్స్ ఈ జిల్లాలో ఉన్న కొండలన్నింటినీ కూడా ట్రెక్కింగ్ చేస్తూ ఉంటాం. దాంట్లో భాగంగా దుర్గం కొండకు రావడం జరిగింది. నార్పల మండలం పైన మంచి పురాతన కట్టడాలు అవన్నీ కూడా ఉండడం జరిగింది. ఇట్స్ ఏ హ్యాబిట్. కొంతమంది బీచెస్ లైక్ చేస్తారు. ఐ లైక్ మౌంటైన్స్. సో దానిలో భాగంగా ఇట్స్ గుడ్ ఫర్ హెల్తీ కూడా కాబట్టి, సో టు ప్రమోట్ ఆల్ ట్రెక్కింగ్ యాక్టివిటీ అండ్ హెల్తీ యాక్టివిటీ కోసం మేము ఎవ్రీ వీక్ ఈ జిల్లాలో ఉన్న ఒక్కొక్క కొండను ట్రెక్కింగ్ చేస్తూ ఉంటాం. దానిలో భాగంగా ఈ ఆదివారం ఈ దుర్గం కొండకు రావడం జరిగిందండి. ఆయన పురాతన కట్టడాలు మన వాళ్ళు యాడమీలు ఇస్తారే అన్ని పగలు కొట్టి పెట్టినారు. ఆడేముంటుంది ఈడేముంటుంది అని తోవి పెట్టినారు అన్ని. సో వీ హ్యావ్ టు, అంటే వీటి అన్నిటినీ కాపాడాల్సిన అవసరం కూడా ఉందన్నమాట. అప్పుడు గతంలో మొఘళ్ళు ఎంత చేసినామంటున్నామో ఇప్పుడు మనోళ్ళు కూడా అంతే చేసినాము. పైన గుళ్ళు అన్నింటినీ కూడా మనం కూడా అంతగా చేసినాం అనమాట. దాని కింద ఏందో దొరుకుతుందని ఇది అని చెప్పేసి ఇవన్నిటినీ కూడా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ప్రభుత్వము కాపాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తాడిపత్రిలో మనకి జేసీ ప్రభాకర్ రెడ్డి ఊర్లో అన్నపైన కామెంట్ జరుగుతుంది కదా, ఇష్యూ ఉంటే మీరే నోటల్లో ఎవడోడు ఉంటాడు కదా, దానికి ఏముంది అంట. అదే చరిత్రలో నిలిచిపోయేటివే కదా. దానికి పైన ఎగ్జామ్స్ ఏం లేవు. డిఎస్సి అనేది ఇంక అందరికీ తెలిసిన ఫ్రాడే కదా. ఎలా చేసినారు, ఏం చేసినారు అని వివరంగా ఉన్నారు. జస్ట్ ఇట్స్ ఛాలెంజ్లు తొడగొట్టడాల కంటే కూడా ఈ 16,000 ఉద్యోగాలకు సంబంధించి ఖచ్చితంగా తప్పిదాలు జరిగినాయి. స్టూడెంట్స్ దానిలో వాళ్ళు తెచ్చిన జీవోస్, దాని తర్వాత క్యాన్సిల్ చేసిన జీవోస్ ఇవన్నీ ఎవిడెంట్గా కనపడుతున్నాయి. అదేవిధంగా నెంబర్ 1 ర్యాంక్ వచ్చిన అతని నవీన్ అనే పిల్లలకి ఇవ్వకపోవడం, వీటన్నిటికీ కూడా మాకు సమాధానం కాలేదు. కేవలం వీళ్ళు వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్స్ అని ఇవి అని చెప్పేసి ఏదో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎంక్వైరీ చేయండి. దీంట్లో నేను లోకేష్ చాలా బిజీ అయిపోయినాడు. డిపార్ట్మెంట్ మీద శ్రద్ధ కంటే కూడా అతను పవన్ కళ్యాణ్ ఇద్దరు అందగాళ్ళ పోటీలకు పోతున్నారు. నువ్వు అందగాడంటే నేను అందగాడనే దాని మీద ఉన్నారు తప్ప స్కూళ్ళను పాఠశాల అభివృద్ధికి చేయాలి అనే ఆలోచన లేదు. సో కేవలం ఒక డ్రామా కంపెనీ లాగా అయింది ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి చేస్తున్న ప్రయత్నాలు. కానీ ఇవన్నీ కూడా డెఫినెట్గా మేము పోరాడేది నిరుద్యోగుల గురించి, మీరు ఇచ్చిన హామీల గురించి. విద్యార్థులకు ఇవ్వాల్సిన 9,500 కోట్ల గురించి అడుగుతున్నాము. నిరుద్యోగ భృతిగా ఇవ్వాల్సిన 3,000, 1,08,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగి ఇవ్వాలా. చేతగానప్పుడు ఎందుకు హామీలు ఇవ్వాలా? ఏం చెప్పారు అప్పుడు? ముస్లామైనా బటన్ కూడా నొక్కుతుంది అన్నారు. ఇది చేయలేము అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా చెప్పాను. నాకే 75,000 అవుతుంది సంవత్సరానికి. ఇది మీరు చెప్పిన హామీలు చేయాలంటే 1,50,000 అయితే అంటే నేను సంపద సృష్టిస్తాను. ఏముంది సంపద ఎక్కడుంది? మొత్తం అంతా వాళ్ళు సృష్టించుకున్నారు సంపద. అది మనం అర్థం చేసుకోలేకపోయాం. సో ఇవన్నిటినీ కూడా ఫ్రాడ్. డెఫినెట్గా పీపుల్ ఆర్ వాచింగ్. జనం చూస్తున్నారు, సరైన గుణపాఠం చెప్తారు. అవును, కర్నూలుకి కరెక్ట్గా ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళందరూ కూడా ఇవి అని చెప్పటం లేదు కదా. మేము కొంతమంది తప్పిదాల వల్ల వచ్చి మేము అడిగేది ఆ గోట్ గురించి, మ్యావ్ అది ఎక్కడుంది అని అడుగుతున్నాం మేము. అంతే, అది చెప్పాలి, అది బయటికి రావాలి. అంత తప్ప మేము ఒకరినంటే మొత్తం అందరికీ చుట్టేది ఇవన్నీ బాగా తెలుగుదేశం పార్టీకి అలవాటైన విషయం. మేము అడిగేది కొంతమందికి దీంట్లో అవకతవకలు జరిగినాయి.
ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో జరిగినాయి. ఎందుకు మీరు మెరిట్ లిస్టు పెట్టడం లేదు? ఎందుకని నవీన్ అనే పిల్లోనికి ఉద్యోగం ఇవ్వకుండా మొత్తం డేటా తీసేసి మళ్ళీ సెకండ్ ర్యాంక్ అతనికి ఇచ్చినారు, ఫస్ట్ ర్యాంక్ అతను ఎందుకు తీసేసినారు? ఇవన్నీ ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది వదిలిపెట్టి వచ్చిన టీచర్లను రెచ్చగొట్టి మీ ఉద్యోగాలు పోతాయంట అంటే మేము దాని గురించి కదా. మరి ఈ 3 లక్షల మంది 3,33,000 మంది రాశారు ఎగ్జామ్. వాళ్ళకి ఏదో కార్నర్లో అన్యాయం జరిగింది కదా. వాళ్ళకి వస్తుందో రాదో తర్వాత మీరు దాన్ని నివృత్తి చేయండి. అది వదిలిపెట్టి ఊరికే మా మీద దండయాత్ర చేస్తే ఏమొస్తుంది? ఏమైంది?